శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, యాలకులను ఈ ప్రదేశంలో ఉంచండి. ఎంత కోపంలో ఉన్న వ్యక్తినైనా సరే, ఎంత పెద్ద గొడవలు జరిగినా సరే, ప్రేమికులైనా, వివాహం చేసుకోవాలన్న ప్రయత్నం చేస్తున్న ఎవరైనా సరే, భార్యాభర్తలైనా, ఏ సంబంధంలో అయినా సరే ద్వేషాలు, మనస్పర్ధలు వచ్చి ఉన్నట్లయితే, ఎవరి మాట వినడం లేదు, వీరిద్దరూ మాట్లాడుకోవట్లేదు, ఎదుటి వ్యక్తులు మీ నెంబర్ని బ్లాక్ చేశారు, ఈ యాలకులతో చేసే ఈ చిన్న రెమెడీతో ఎదుటి వ్యక్తులు మీ వశమవుతారు, మీ వెనకాలే తిరుగుతారు. పురుషులైనా స్త్రీలైనా సరే ఎప్పుడూ కూడా మీకోసమే ఆలోచిస్తారు. ఇంకా ఎవ్వరి గురించి ఆలోచించరు. ఎవరైనా సరే మీ బంధాలను విడదీయాలని ప్రయత్నం చేస్తున్న ఎవరైనా సరే, ప్రేమించుకున్నవారు వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నా సరే, ఇంట్లో వారు మీ మాట వినడం లేదు. ఒక్కసారి ఈ రెమెడీని విశ్వాసంతో చేయండి. ఎదుటి వ్యక్తులు జీవితాంతం కూడా మీ మాట వింటారు. మీరు శనివారం తప్ప మిగిలిన వారంలో ఏ రోజులైనా సరే, ఏ సమయంలో అయినా సరే మీరు ఈ రెమెడీని చేసుకోవచ్చు. ఈ రెమెడీ కోసం మీకు ఏం కావాలంటే 5 యాలక్కాయలు తీసుకోండి. అవి పచ్చగా ఉండాలి. పసుపు రంగులోకి మారినవి ఈ రెమెడీ కోసం మీకు పనిచేయవు. పచ్చగా ఉన్న యాలకులు మాత్రమే తీసుకోండి. మీరు ఎక్కడైనా ప్రశాంతంగా ఉన్న ప్రదేశంలో కూర్చుని ఏదైనా ఆసనాన్ని వేసుకొని ముఖం, చేతులు, కాలు కడుక్కొని ఫ్రెష్ అయిన తర్వాత శుభ్రంగా మనసంతా ప్రశాంతంగా ఉంచుకొని తూర్పు ముఖంగా మీరు ఒక ఆసనం పైన కూర్చోండి. 5 యాలక్కాయలు మీ దగ్గర పెట్టుకోండి. అందులో నుంచి ఒక యాలక్కాయను తీసి మీరు మీ ఎదుట భూమిపైన పెట్టండి, నేలపైన పెట్టేయండి. 2వ యాలక్కాయని మీరు మీ మీ యొక్క కుడి తొడపైన పెట్టుకోండి. మిగిలిన 3 యాలక్కాయలు కూడా మీ కుడి చేతిలోనే పట్టుకొని 3 సార్లు మీ తల చుట్టూ తిప్పుకోండి. దిష్టి తీస్తున్నట్టుగా ఒక యాలక్కాయని నేలపై ఉంచారు కదా, అక్కడ ఈ 3 యాలక్కాయలను కూడా ఉంచేయండి. కళ్ళు మూసుకొని మీరు తొడపై ఉంచిన యాలక్కాయను అక్కడే ఉంచేయండి. దాన్ని అస్సలు కదపకండి. మీరు కళ్ళు మూసుకొని మీరు ఎవరినైతే కావాలని అనుకుంటున్నారో వాళ్ళని తలుచుకోండి. మీ కుడి చేతిని మీ హృదయం మీద ఉంచుకొని ఆ వ్యక్తి మీ ఎదురుగా ఉన్నట్లు తలుచుకుంటూ చాలా ఏకాగ్రత చిత్తంతో ఆ వ్యక్తిని మీరు ఎంత బాగా అయితే తలుచుకుంటూ ఉంటారో ఆ వ్యక్తి మీతో వచ్చి ప్రేమగా మాట్లాడుతున్నట్టుగా, మీతో బాగా ఉంటున్నట్టుగా భావన చేసుకుంటారు కదా, అలా భావన చేసుకోండి. ఈ రెమెడీ మీరు ఎంత బాగా భావన చేసుకున్నట్లయితే ఈ రెమెడీ అంత తొందరగా పనిచేయడం ప్రారంభిస్తుంది. ఆ వ్యక్తి మీ ఎదురుగా ఉన్నట్లు మీరు ఒక 15 నుంచి 20 సెకండ్ల పాటైనా సరే ఆ వ్యక్తి యొక్క ఫోటో అనేది మీ ముందు కనిపించాలి. మీకు ఆ వ్యక్తి మీ ముందే ఉన్నట్లు మీకు భావన కలగాలి. ఈ విధంగా మీరు ప్రయత్నాన్ని చేయండి. ప్రశాంతత అయితే అవసరమన్నమాట. ప్రశాంతంగా చేయాలి. ఒక 5 నిమిషాల పాటు మెడిటేషన్ చేసినట్లయితే మీలో ఉన్న చెడు ఆలోచనలన్నీ తొలగిపోయి ఆ తర్వాత ఈ రెమెడీని స్టార్ట్ చేయండి. మంచి ఫలితాలనేవి అవే వస్తాయన్నమాట. దీని రిజల్ట్ అనేది మీరు ధ్యాస పెట్టి చేసినట్లయితే మీరు 4 గంటల్లోనే ఈ రెమెడీ యొక్క రిజల్ట్ని చూస్తారు. అలా ఒక వ్యక్తిని తలుచుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పే మంత్రాన్ని 11 సార్లు మీరు జపించండి. ఆ మంత్రం ఏంటంటే, ఓం స్వయం స్వయం శ్రీం తస్య. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఓం స్వయం స్వయం శ్రీం తస్య. ఓం స్వయం స్వయం శ్రీం తస్య. ఓం స్వయం స్వయం శ్రీం తస్య. ఈ యొక్క మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఈ యొక్క మీరు ఈ యొక్క మంత్రాన్ని ఉన్న చోటే మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో ఆ యొక్క వ్యక్తి పేరును తెలపండి. అలా తెలిపిన తర్వాత మీ ఎదురుగుండా 4 యాలక్కాయలు ఉంచారు కదా, అక్కడ కూడా యాలక్కాయని పెట్టేయండి.
పెట్టిన తర్వాత ఒక పసుపు లేదా తెలుపు రంగు వస్త్రం లేదా వైట్ కలరు ప్లెయిన్ పేపర్ అంటే ప్లెయిన్గా ఉండేటటువంటిది తీసుకొని ఒక పేపర్ను తీసుకొని ఆ యాలక్కాయను పొట్లంలాగా కట్టేయండి. కట్టిన తర్వాత పసుపు రంగు దారాన్ని తీసుకొని 3 సార్లు ఆ పొట్లం చుట్టూ ముడిని వేయండి. ముడిని వేసిన తర్వాత మీ ఇంట్లోనే ఈరోజు ఉదయం ఈ రెమెడీ చేసినా, మధ్యాహ్నం చేసినా, సాయంత్రం చేసినా, ఏ సమయంలో చేసినా సరే ఈ పొట్లాన్ని మీ ఇంట్లోనే ఏదో ఒక పక్కన ఎవరూ చూడకుండా ఈ పొట్లాన్ని ఉంచేయండి. మరుసటి రోజు ఉదయాన్నే మీరు ఈ పొట్లాన్నంటే మీరు స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత ఈ పొట్లాన్ని తీసుకుని వెళ్ళి రావి చెట్టు లేదా మర్రి చెట్టు దగ్గర మొదట్లో ఈ పొట్లాన్ని ఉంచి మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికని మళ్ళీ ఒకసారి చెప్పుకొని మీరు వెనక్కి తిరిగి చూడకుండా మీ ఇంటికి తిరిగి వచ్చేయండి. మీ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కాళ్ళు, చేతులు, ముఖాన్ని ఒకసారి కడుక్కోండి. ఈ విధంగా చేసినట్లయితే 24 గంటల్లోపే మిమ్మల్ని బ్లాక్ చేసిన వారు అన్బ్లాక్ చేస్తారు. ఖచ్చితంగా మీతో మాట్లాడతారు. మీ మధ్య సంబంధ బాంధవ్యాలనేవి మెరుగుపడతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా సరే భార్యాభర్తల కోసము, భర్త భార్య కోసము ఈ రెమెడీని చేసినట్లయితే వారి మధ్య ఉన్నటువంటి బంధం బలపడుతుంది. జీవితాంతం ఒకరినొకరు వశమై ఉంటారు. చాలా మంచి రెమెడీ, చాలా చిన్న రెమెడీ అనమాట. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మంచి ఫలితం అయితే పొందుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.